హాయ్ అండి. ఈరోజు వీడియోలో వేరుశనగ అచ్చు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ వీడియోలో చిన్న టిప్ ఉంది, తప్పకుండా ఫాలో అవ్వండి. సింపుల్ అండ్ సూపర్గా చేసుకునే వేరుశనగ అచ్చు ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా స్టవ్ పైన ఫ్రై ప్యాన్ని పెట్టి 1 కప్పు వేరుశనగ గుళ్ళు వేసి దోరగా లో ఫ్లేమ్ మీద వేయించుకోండి. ఎంత లో ఫ్లేమ్లో వేగితే అంత బాగుంటుంది. హై ఫ్లేమ్ మీద పెట్టి వేయించినట్లయితే పైన రంగు మారుతాయి, కానీ లోపల పచ్చిగానే ఉండిపోతాయి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ లైక్ని అయితే వృధా కానివ్వను. వేగిన వేరుశనగ గుళ్ళను ఒక ప్లేట్లోకి తీసుకుని వాటంతట అవే చల్లారనివ్వండి. ఇందులో ఉండే పొట్టు మొత్తాన్ని చెరిగేసుకోండి. చెరిగేసుకున్న పప్పుని అప్పడాల కర్రతో బద్దలుగా చేసుకోండి. బద్దలుగా చేసుకున్న పప్పుని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కనుంచండి. ఇప్పుడు ఒక మౌల్లో సిల్వర్ కాయిల్ వేసి పక్కనుంచండి. ఆపై స్టవ్ పైన కడాయిని పెట్టి ఏ కప్పుతో అయితే వేరుశనగ గుళ్ళు తీసుకున్నామో అదే కప్పుతో కప్పు బెల్లం తురుమును వేసుకోండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ వాటర్ని యాడ్ చేసి పాకాన్ని రానివ్వండి. బెల్లం గడ్డలుగా కాకుండా తురుముగా వేసుకుంటే పని సులభం అవుతుందని గమనించండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోండి. ఇలా నెయ్యి వేయడం వల్ల వేరుశనగ అచ్చుకు మంచి మెరుపు వస్తుంది, రుచి కూడా వస్తుంది. మీరు ఏ కప్పుతో అయితే పల్లీలు తీసుకున్నారో అదే కప్పుతో బెల్లం తీసుకోవాలి అని గుర్తుంచుకోండి. కాసేపటికి బెల్లం కరిగి ముదురు పాకం అవుతుంది. ఇప్పుడు చిన్న టిప్పు, సీక్రెట్ కూడా. పావు టీ స్పూన్ వంట సోడా వేసి బాగా కలుపుకోండి. ఇది వేయడం వల్ల పర్ఫెక్ట్ క్రంచీగా వస్తుంది అచ్చు. కొన్ని రోజుల తర్వాత కూడా క్రంచీగానే ఉంటుంది.
కాసేపటికి బెల్లం కరిగి ముదురు పాకం అవుతుంది. అప్పుడు 2-3 బొట్లు నీళ్ళల్లో వేసి 4-5 సెకండ్లు వెయిట్ చేయండి. పాకాన్ని చేతిలోకి తీసుకుని గిన్నెలో వేసినప్పుడు గలగల సౌండ్ రావాలి. అప్పుడు పాకం పర్ఫెక్ట్గా వచ్చిందన్నమాట. బద్దలుగా చేసుకున్న వేరుశనగ గుళ్ళు వేసి మొత్తం కలిసేలాగా మిక్స్ చేయండి. పాకం వేరుశనగ గుళ్ళకు పట్టగానే స్టవ్ ఆఫ్ చేసి దింపేసేయండి. సిద్ధంగా ఉంచుకున్న సిల్వర్ కాయిల్లో వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేయండి. మీ దగ్గర సిల్వర్ కాయిల్ లేనట్లయితే నెయ్యి రాసిన పళ్ళెంలో అయినా వేసుకోవచ్చు. వేడి మీదే ఈవెన్గా స్క్వేర్ మార్క్స్ చేసి వదిలేయండి. మార్క్స్ చేసుకున్న వాటిని 2 గంటలు గాలికి వదిలేయండి. ఫ్యాన్ కింద మాత్రం పెట్టకండి. 2 గంటల తర్వాత కాయిల్ ఇలా తీస్తే అలా వచ్చేస్తుంది. ఇప్పుడు మార్క్స్ దగ్గర ప్రెస్ చేస్తే చాలు, పర్ఫెక్ట్ షేప్లో కట్ అవుతాయి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా క్రంచీగా ఉన్నాయో. అంతేనండి, సింపుల్ అండ్ సూపర్గా చేసుకునే వేరుశనగ అచ్చు తయారు. ఏంటి, నచ్చిందా? ట్రై చేస్తారా? ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.